సవతి తల్లి కన్న తండ్రి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను అధికారులు హైకోర్టులో హాజరుపరిచారు. సవతి తల్లితో పాటు తండ్రి పెట్టిన చిత్రహింసలకు చాలా కాలం ప్రత్యూష నరకం అనుభవించింది. ఇక ప్రత్యూష గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ప్రత్యూష ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? మొత్తంగా ప్రత్యూష అయితే దాదాపు పూర్తిగా కోలుకోవడంతో గ్లోబల్ అవేర్ హాస్పిటల్ నుంచి ఇంతకు ముందు ఆమెను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ పోలీసులు ఆమెను హైకోర్టులో ఇంతకు ముందు హాజరుపరచడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం న్యాయమూర్తి ఆమెతో నేరుగా మాట్లాడుతున్నారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం లేపిన ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సుమోటుగా తీసుకుంది. ఆ అమ్మాయికి సంబంధించి అమ్మాయిని అంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. అసలు అమ్మాయికి సంబంధించి కేసు స్టేటస్ ఏ విధంగా ఉంది, ఆమెకు సంబంధించి ఆమెను ఎవరు, ఆమెకు సంబంధించిన పూర్తి ఆమెకు సంబంధించి పూర్తి ఎవరు కేసు తీసుకుంటారనేటువంటి విషయంలో కూడా కోర్టు అటు ప్రభుత్వాన్ని కావచ్చు మిగతా పోలీసులను ప్రశ్నించడం జరిగింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెకు సంబంధించిన యోగక్షేమాలు తాను చూసుకుంటారని కూడా ఆయన హామీ ఇచ్చడం జరిగింది. దాంతోపాటు ఇటు పోలీసులు కూడా మొత్తంగా కోర్టు ఆదేశం మేరకు ఇంతకుముందు న్యాయమూర్తి హాజరుపరిచారు. ఆమెకు సంబంధించి అంటే ప్రత్యూష తను ఏం కోరుకుంటుందో అనేది కూడా న్యాయమూర్తికి వివరించే అవకాశం ఉంది. న్యాయమూర్తికి వివరించిన అనంతరం ఆమెను దానికి సంబంధించి కోర్టు కొన్ని ఆదేశాలు స్పష్టంగా చేసే అవకాశం కనిపిస్తుంది. దాని ఆధారంగానే మొత్తంగా ఇక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రమణ, ఇప్పుడు ప్రత్యూష నిర్ణయంపై హైకోర్టు నిర్ణయం ఆధారపడి ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ప్రత్యూషను ఆసుపత్రిలో పరామర్శించే కాకుండా తను ఖచ్చితంగా ఆమెకు సంబంధించిన యోగక్షేమాలు చూస్తానని కూడా స్పష్టం చేశారు. దీంతో ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఆమెకు సంబంధించిన యోగక్షేమాలు చూసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుందన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టులో అంటే ప్రస్తుతం ప్రత్యూష అయితే తనకు నర్సింగ్ కోర్స్ చేయాలన్న కోరిక చెప్పింది. దానికి సంబంధించి అంటే ఆమె విద్యకు సంబంధించి కావచ్చు, ఆమె ఎక్కడ ఉండాలనుకుంటుందో దానికి సంబంధించి హైకోర్టు చెప్పిన తర్వాత హైకోర్టు దానికి సంబంధించి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే రమణ, ప్రత్యూష ఆల్రెడీ మీడియాకి తెలిపింది నా తల్లిదండ్రుల్ని చట్ట ప్రకారమే శిక్షించాలి అని తను చెప్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది? ఇప్పటికే అంటే ప్రత్యూష తల్లితో పాటుగా అటు పేదతల్లిని కూడా ఆల్రెడీ హత్య యత్నంతో పాటు నిర్భయ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసి వారి కోర్టులో హాజరుపెట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ ఇష్యూపై చాలా సీరియస్ గా ఉంది. వారిని కఠినంగా శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్పింది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ కోర్టులో ఉంది కాబట్టి ఖచ్చితంగా శిక్షించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇటు ప్రత్యూష సంబంధించి ఆమె యోగక్షేమాలకు సంబంధించి అంటే ఆమె ఏమి చదువుకోవాలనుకుంటుంది వాటన్నిటికి సంబంధించి తగు చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే స్పష్టం చేసే ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే సూచనల మేరకు ప్రభుత్వం నడుచుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమణ.